మిత్రులారా, ముందు వీడియోలో మనం 1 నుంచి 30 క్వశ్చన్ల వరకు అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో 31 నుంచి మిగిలినటువంటి క్వశ్చన్లు అనాలిసిస్ చేద్దాం మిత్రులారా. ఈ క్వశ్చన్ పేపర్ మనకు 2014 డిసెంబర్ పేపర్ 3 యూజీసీ నెట్ డిసెంబర్ 2014 పేపర్ 3 మిత్రులారా, ఇది క్వశ్చన్ పేపరు. ఇప్పుడు ఈ వీడియోలో 31వ క్వశ్చన్, ఇది నిర్దేశ హేతువాక్యాలకు సంబంధించింది. క్వశ్చన్లోకి వెళ్తే నిర్దేశం భావ వ్యక్తీకరణ సాధనం భాష, హేతువు భాషను కలిగి ఉండడం మానవుని సహజ లక్షణం. అంతే కదా, భాష అంటే భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేది భాష. భాషను కలిగి ఉండడం మానవుని సహజ లక్షణం. రెండు కూడా సరైనవి, మనకు ఆన్సరు రెండు కూడా సరైనవి. రెండో క్వశ్చన్, అనాస దరఖాస్తు పోర్చుగీసు పదాలు. అనాస దరఖాస్తు పోర్చుగీసు పదాలు. ఇక్కడ చూస్తే అనాస మనకు పోర్చుగీసు, అనాస పోర్చుగీసు, దరఖాస్తు ఉర్దూ. అయితే పోర్చుగీసులు తెలుగువారితో సంబంధాలు కలిగి ఉండడం మూలాన అన్నది హేతువు. పోర్చుగీసులు తెలుగువారితో సంబంధాలు కలిగి ఉన్నారా? లేరు కదా, కాబట్టి ఇది తప్పు. పైది కూడా నిర్దేశవాక్యం కూడా తప్పు. కాబట్టి మనకు నిర్దేశం హేతువు రెండు సరైనవి కావు. పోర్చుగీసు పదాలు కొన్ని తెలుగులోకి వచ్చాయి, కానీ మొత్తం తెలుగువారితో పోర్చుగీసు సంబంధాలు ఉండడం మూలాన అనేది కరెక్టు కాదు. కాబట్టి ఆన్సర్ మనకు రెండు సరైనవి కావు. నెక్స్ట్ 33వ క్వశ్చన్, ప్రబంధాలన్నీ శృంగార రస ప్రధానాలు. ప్రబంధాలన్నీ శృంగార రస ప్రధానాలు ఆ యుగ సాహిత్య లక్షణం కాబట్టి. ఒకసారి మనం ప్రబంధ లక్షణాలు చూసుకుంటే, ప్రబంధం రాయల కాలం చెందినటువంటి 16వ శతాబ్దం రాయల కాలం ప్రబంధ లక్షణాలు చూసుకుంటే, కొన్ని మట్టుకు చూసుకుంటే అష్టాదశ వర్ణనలు ఉండాలి. అష్టాదశ వర్ణనలలో శృంగారం ఒక భాగం, అష్టాదశ వర్ణనలో శృంగారం ఒక భాగం, కానీ ప్రబంధాలు అన్నీ శృంగార రస ప్రధానాలు ఆ యుగ సాహిత్య లక్షణం కాబట్టి అనేది ఓకే. ప్రబంధాలన్నీ కూడా అన్ని శృంగార రస ప్రధానాలు అనేటివి కాదు, అన్నీ శృంగార రసన ప్రధానాలు కాదు. ఇంకోటి ఆ యుగ సాహిత్య లక్షణం కాబట్టి మొత్తం యుగానికే ఈ లక్షణం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి రెండు తప్పే. అట్లా చూసుకుంటే కళాపూర్ణోదయం ఉన్నది, పాండురంగ మహత్యం ఉంది, ఇట్లా చూసుకుంటూ పోతే కాబట్టి ఆ ప్రబంధాలన్నీ శృంగార రస ప్రధానాలు ఉన్నాయి కూడా కరెక్ట్ కాదు. ఆ యుగ సాహిత్య లక్షణం కాబట్టి అనేది కూడా మనకు కరెక్ట్ కాదు. కాబట్టి రెండు సరైనవి కావు, రెండు కూడా సరికావు. నెక్స్ట్ 34వ క్వశ్చన్, స్త్రీవాద సాహిత్యం మూలాన స్త్రీలలో చైతన్యం వచ్చింది. స్త్రీవాద సాహిత్యం నిర్దేశం ఏమవుతుందంటే, స్త్రీవాద సాహిత్యం మూలాన స్త్రీలలో చైతన్యం వచ్చింది. స్త్రీల అభ్యుదయ రచనలకు అనుకూల్యత ఏర్పడింది కాబట్టి, స్త్రీల అభ్యుదయ రచనలకు అనుకూల్యత ఏర్పడింది కాబట్టి. నీ సరికాదు, హే సరైనది, నీ హే రెండు సరైనవి, బి నీ సరైనది, హే సరికాదు, నీ హే సరైనది. అయితే ఇక్కడ స్త్రీవాద సాహిత్యం మూలాన స్త్రీలలో చైతన్యం కలిగింది, కరెక్టే. స్త్రీవాద సాహిత్యం మూలన స్త్రీలో చైతన్యం వచ్చిందని నిజమే. స్త్రీల అభ్యుదయ రచనలకు అనుకూల్యత ఏర్పడింది కాబట్టి, అవును, రచనలకు అనుకూలం చేయడం వల్లనే ఇక్కడ రచనలు చేయడం జరిగింది, వాళ్ళలో చైతన్యం కూడా రావడం జరిగింది. కాబట్టి రెండు సరైనవి. 34 రెండు సరైనవి. అనుకూలం లేకపోతే వాళ్ళు రాసేవాళ్ళు కాదు కదా. అనుకూల్యత రచనలకు అనుకూలం ఏర్పడింది కాబట్టి సాహిత్యం మూలన స్త్రీలో చైతన్యం వచ్చింది, రెండు సరైనవి. 35 వీధి భాగవత కళారూపం ప్రజాదరణ కోల్పోయింది. సినిమాల ప్రభావం ప్రజల మీద బాగా ఉంది కాబట్టి నిర్దేశం వీధి భాగవత కళారూపం ప్రజాదరణ కోల్పోయింది. అవును, సినిమాల ప్రభావం ప్రజల మీద బాగా ఉంది కాబట్టి కరెక్టే, రెండు సరైనవి.
36వ క్వశ్చన్, సామెతలు నిత్య వ్యవహారంలో ప్రయోగించబడతాయి, అవి జనజీవితంలో నుండి వచ్చాయి కాబట్టి. సామెతలు నిత్య వ్యవహారంలో ప్రయోగించబడతాయి, అవి హేతువు జనజీవితంలో నుండి వచ్చాయి కాబట్టి. నీ హే రెండు సరైన కావు, నీ హే రెండు సరైనవి. అవును, నిత్య వ్యవహారంలో ప్రయోగించబడతాయి. మన వ్యవహారాలలో సామెతలన్నీ మనం వేస్తూ ఉంటాం, ఏదో ఒక సందర్భంలో సామెతలు వేస్తూనే ఉంటాయి. అవి అవును జనజీవితంలో నుండి వచ్చినవే, రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం. ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం, ఇది కావ్య శరీర లక్షణం కాబట్టి. ఓకే, ఇది ఎవరన్నారు మరి నిష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అని? దండి అనడం జరిగింది. ఇది మళ్ళీ సంస్కృత సాహిత్యానికి వస్తే ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అని దండి అనడం జరిగింది. ఇది కావ్య శరీర లక్షణం కాబట్టి. కావ్య శరీర లక్షణం కాబట్టి అనేది మనకు సరైనది, హేతువు కాదు. హేతు అనేది కరెక్ట్ కాదు. ఇది ఓకే, ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం వరకు ఓకే, కానీ హేతువు ఇది కావ్య శరీర లక్షణం అనేది కరెక్ట్ కాదు. దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, కావ్యం అనేది మనకు శబ్ద ప్రధానమైనది. కావ్యం శబ్ద ప్రధానమైనది, నాట్యం అభినయ ప్రధానమైనది. అయితే ఈ విషయాన్ని మహాకవి కాళిదాసు తన మాలవికాగ్నిమిత్రంలో నాట్యం గురించి చెప్పడం జరిగింది. నాట్యం భిన్న రుచేర్జరస్య బహుదాప్యేకం సమారాధనం అన్నాడు అనేది చెప్పడం జరిగింది. అయితే నాట్య విషయంలో చెప్పినట్టు ఆ మహానుభావుడు చెప్పినటువంటి రఘువంశ మహాకావ్యాన్ని నమస్క్రియా రూపంగా మొదలుపెట్టడం జరుగుతుంది. ఇక్కడ కావ్యం గురించి ఒకటి చెప్పింది ఏంటంటే, వాగర్ధ వివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగతస్పిరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పడం జరిగింది. అయితే ఇట్లా నాట్య కావ్యాల్లో చేసిన ఆరంభం కన్నా భిన్నంగా విలక్షణంగా ఇక్కడ శబ్దార్థ విషయం అనేది ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ శ్లోకం ఏంటంటే, ఈ శ్లోకం ద్వారా కావ్యం శబ్దార్థ ప్రధానమైనది అని ఆయన సూత్రీకరించడం జరిగింది. అయితే ఈ యొక్క వాగర్ధ సంతృప్తవు అన్నటువంటి శ్లోకాన్ని పట్టుకొని భామహుడు శబ్దార్థౌ సహితవు కావ్యం అని చెప్పడం జరిగింది. భామహుడు శబ్దార్థౌ సహితౌ కావ్యౌ, శబ్దార్థౌ సహితౌ కావ్యం అని చెప్పడం జరిగింది. అయితే అని కావ్యాన్ని నిర్వచించడం జరిగింది. ఇక్కడ సంతృప్తౌ అన్నదానికి భామహుడు సహితౌ అని ఉపయోగించాడు. అట్లాగే దండి కూడా కాళిదాసు ప్రేమ, దండి కూడా అక్కడ దానికి లింక్ ఉన్నది మిత్రులు, అందుకో చెప్పడం జరుగుతుంది. దీనికి లింక్ ఉంది. అందుకనే దండి కూడా ఈ కాళిదాసు యొక్క ప్రేరణతోనే ఏం చెప్పిందంటే ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అని చెప్పడం జరిగింది. ఇదే దానికి సంబంధించింది, ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అని చెప్పడం జరిగింది. ఇక్కడ దండి భామహులు ఇద్దరు కూడా భారతీయ కావ్యశాస్త్రానికి ఆద్యులవ్వడం జరిగింది. ఇలా కావ్యానికి నిర్వచనం చెప్పి కావ్యశాస్త్రానికి ఆద్యులయ్యారు. అలంకారిక సాంప్రదాయం అనేది కూడా దండి భామహుల నుంచే మొదలైంది. అలంకారిక సాంప్రదాయం దండి భామహుల నుండే మొదలవ్వడం జరిగింది. అది ఇక్కడ ఈ సెకండ్ లైన్కి వస్తే కావ్యస్య శరీరం లక్షణం కాబట్టి అనే దానికి సరైన హేతువు కాదు. వామనుడు అంటుడు ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికీర్తితం, ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికీర్తితం అని భరతుడు చెప్పడం జరిగింది. భరతుడు వామనుడు కావ్యాత్మ రీతి ప్రతిపాదన చేసిండు. అలాగే ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికీర్తితం అని భరతుడు చెప్పడం జరిగింది. అంటే నాట్యానికి ఇతివృత్తమే శరీరం అని ఆయన నిర్ణయం. ఇంకా దీనికి సంబంధం లేదు కదా. కావ్యస్య శరీరం ఇది కావ్య శరీర లక్షణం కాబట్టి అనేది నిర్దేశానికి హేతు అనేది సరైన హేతువు కాదు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏంది, నీ సరైనది హే సరికాదు, నీ సరి హే సరికాదు అంటే ఆన్సర్ మనకు ఏ. నెక్స్ట్ జాతీయ భాష సంస్కృతం అత్యంత ప్రాచీనమైన భాష కాబట్టి.
జాతీయ భాష సంస్కృతం, అత్యంత ప్రాచీనమైన భాష కాబట్టి. 38వ క్వశ్చన్ మనం చూస్తే జాతీయ భాష ఏంటి? సంస్కృతమా మనది? కాదు కదా. కాబట్టి మనకు ఇక్కడ రెండు సరికావు. నీ హే రెండు సరికావు. నెక్స్ట్ 39వ క్వశ్చన్. విజయనగర చక్రవర్తులు ముద్రించిన నాణెములకు వరహాలు అని పేరు. వాటిని పంచలోహాలతో చేశారు కాబట్టి. అనేది ఒకసారి చూసుకుంటే విజయనగర చక్రవర్తులు ముద్రించిన నాణెములకు వరహాలని పేరు. ఇది కరెక్టే. వాటిని పంచలోహాలతో చేశారన్నది సరైన హేతువు కాదు. హేతు అంటే ఒక కారణం. దానికి వరహాలు అని పేరు పెట్టడానికి కారణం పంచలోహాలతో చేయడమా? కాదు కదా. కాబట్టి నీ సరి అని, హే సరి కాదు. నెక్స్ట్ 40వ క్వశ్చన్. కంచర్ల గోపన్నకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. రామభక్తుడు శ్రీరామదాసు కంచర్ల గోపన్నకు సంబంధించినటువంటి క్వశ్చన్. కంచర్ల గోపన్న దాశరథి శతకం రచించాడు. అతడు రామభక్తుడు కాబట్టి. అవును కదా. రెండు సరైనవే. దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి అని మకుటం. రాయడం జరిగింది. కాబట్టి ఇది దాశరథి శతకం శ్రీరామదాసు అని బిరుదు గలటువంటి కంచర్ల గోపన్న రాయడం జరిగింది. కాబట్టి రెండు సరైనవి. 41వ క్వశ్చన్. తెలుగు మాండలిక పరిశోధనలో ఆద్యుడు తూమాడి దొనప్ప ఇక్కడ హేతు ఇచ్చినట్టే ఆయన మత్స్యపద కోశాన్ని రాశాడు కాబట్టి. ఇక్కడ మనకు తెలుగు మాండలిక పరిశోధనలో ఆద్యుడు తూమాడి దొనప్ప అనేది కరెక్టే. అలాగే ఆయన మత్స్యపద కోశాన్ని రాశాడని కూడా. కాబట్టి ఇక్కడ నిర్దేశ వాక్యానికి హేతు కూడా రెండు కరెక్టే. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమున్నది? నీ సరైనది, హే సరికాదు. నీ హే రెండు సరైనవి. ఓకే. ఇక్కడ మనకు ఆన్సర్ బి ఏంటంటే నిర్దేశవాక్యం, హేతువాక్యం రెండు కూడా సరైనవి ఇక్కడ మనకు. నెక్స్ట్ 42. ఆకాశంలో సగం దళిత స్త్రీవాద నవల. అట్టడుగు జీవితాలను చిత్రించిన నవల కాబట్టి. మనకు ఇక్కడ చూసుకుంటే ఆకాశంలో సగం ఓల్గా, అదే లలిత కుమారి. అట్టడుగు జీవితాలను చిత్రించిన నవల. అవును, రెండు కరెక్టే. నీ హే రెండు సరైనవి. ఆన్సర్ డి. రెండు సరే. ఇంకేమైనా రచనలు చూసుకుంటే ఒకసారి చాలాసార్లు చెప్పండి. ముందు చాలాసార్లు వస్తుంది కంపల్సరీ. ఓల్గా గురించి, పోపులూరి, లలిత కుమార్ గురించి కంపల్సరీ వస్తుంది. స్వేచ్ఛ, సహజ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల. స్వేచ్ఛ, సహజ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల అన్నీ కూడా ఓల్గా గారి రచనలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 43. తొలి తెలుగు సాంఘిక నాటకం కన్యాశుల్కం. గురజాడ సమాజ అవగాహన ఉన్నవాడు కాబట్టి. తొలి తెలుగు సాంఘిక నాటకం కన్యాశుల్కం. గురజాడ సమాజ అవగాహన ఉన్నవాడు కాబట్టి. కరెక్టే కదా. తొలి తెలుగు సాంఘిక నాటకం కన్యాశుల్కం అయితే గురజాడ సమాజ అవగాహన ఉన్నాడు కాబట్టి. అవును, సమాజ అవగాహన ఉన్నవాడు కాబట్టి సాంఘిక నాటకం కన్యాశుల్కం రాయడం జరిగింది. చాలా అద్భుతమైన నాటకం కన్యాశుల్కం. అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులకు మధ్య జరిగినటువంటి బాల్య కన్యాశుల్కాన్ని ఇస్తూ అమ్మాయిల యొక్క జీవితాలను ఎలా చేశారన్నది ఇందులో చాలా బాగా వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు రెండు సరైనవి. నెక్స్ట్ పాండవుల విజయానికి కారకుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు యుద్ధంలో
యుద్ధం చేయడంలో ఆరితేరినవాడు. అయితే ఇక్కడ మనకు పాండవుల విజయానికి చాలా మేలు చేసి వాళ్ళని యుద్ధంలో శ్రీకృష్ణుడు గెలిపించడం జరిగింది. కానీ శ్రీకృష్ణుడు యుద్ధం చేయడంలో ఆరితేరిన వాళ్ళు అనేది మనకు సరికాదు. సరికాదు నీ సరైనది సరికాదు. 45వ క్వశ్చన్. వీధి భాగవత ప్రదర్శనలో చిందుల వారిది ప్రత్యేక బాణి. అందుకే ఆ కళారూపానికి చిందు భాగవతం అనే పేరు వచ్చింది. కరెక్టే. వీధి భాగవత ప్రదర్శనలో చిందుల వారిది ప్రత్యేక బాణి. రెండు కూడా సరైనవి. రెండు సరైనవి. ఓకే, నెక్స్ట్కి వెళ్తే 46వ క్వశ్చన్. సిపి బ్రౌన్, కాల్డ్వెల్, ఎమినో, బరో. సిపి బ్రౌన్, ఎమినో, బరో, సిపి బ్రౌన్, కాల్డ్వెల్. ఇది వరుస క్రమానికి సంబంధించినటువంటి భాషా శాస్త్రవేత్తలు. వీళ్ళు ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చి తెలుగు మీద మక్కువతో వాళ్ళ ఇతర కారణాలతో క్రైస్తవ మత ప్రచారానికి కొంతమంది, ఇంకా వాళ్ళు చేసే వృత్తి కోసం ఇంకొంతమంది తెలుగు నేర్చుకొని ఆ తెలుగును ఎంతో అద్భుతంగా పరిశోధన చేసి ఆ రోజు మనకు అందించడం జరిగింది. కాబట్టి ఒకసారి వీళ్ళు ఒక వరుస క్రమం చూసుకుంటే సిపి బ్రౌన్ 1798, సిపి బ్రౌన్ 1798, కాల్డ్వెల్ 1814, ఇది స్కాట్లాండ్కి చెందినటువంటి వ్యక్తి. ఎమినో 1905, థామస్ బరో 1909. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే సరైన వరుస క్రమం. ఆన్సర్ ఏ. సిపి బ్రౌన్, కాల్డ్వెల్, అదే ద్రావిడ భాషల పితామహుడు కాల్డ్వెల్, ద్రావిడ భాషలని పేరు పెట్టడం జరిగింది. ఎమినో, బరో వీళ్ళిద్దరు కూడా పెంగో భాష పైన ఎమినో, బరో ఇద్దరు కూడా ఆ భాష మీద పరిశోధన చేయడం జరుగుతుంది. వీళ్ళు సిపి బ్రౌన్, కాల్డ్వెల్, ఎమినో, బరో. సిపి బ్రౌన్ మనకు వేమన పద్యాలను వెలికి తీయడం జరిగింది, అచ్చు వేయడం జరిగింది. ఇంకా కొన్ని జానపద గేయాలను అందించడం జరిగింది. ఇది మనకు సరైన వరుస క్రమం. నెక్స్ట్ 47కి వెళ్తే 47వ క్వశ్చన్. శ్రీకాళహస్తి మహత్యం, కళాపూర్ణోదయం, విజయ విలాసం, పారిజాతాపహరణం. 47 శ్రీకాళహస్తి మహత్యం, కళాపూర్ణోదయం, విజయ విలాసం, పారిజాతాపహరణం. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే పారిజాతాపహరణం నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన, ఇంకా లేకపోతే ఏంటిది అరణపు కవి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్యతోని రావడం జరిగింది, అందుకనే అతన్ని అరణపు కవి అంటారు. కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ తర్వాత కళాపూర్ణోదయం ఎవరిది? పింగళి సూరన. విజయ విలాసం చేమకూర వెంకట కవి. శ్రీకాళహస్తి మహత్యం ఎవరిది? దూర్జటి. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేవాళ్ళు మొత్తం ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతే చేమకూర వెంకట కవిని తీసేద్దాం. మిగిలిన వాళ్ళు ముగ్గురు కూడా ప్రబంధానికి చెందినటువంటి కవులు. చేమకూర వెంకట కవి మొత్తానికి 17వ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి అని తీసేద్దాం. లాస్ట్ ఏడున్నరలా ఓకే, ఇక్కడ విజయ విలాసం లాస్ట్ది. ఇక్కడ చేమకూర వెంకట కవి 17వ శతాబ్దానికి చెందినవాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే ఆన్సరు.
పాశ్చాత్తాపరణం అర్ణబ్ కవి నందితిమ్మన లేదా ముక్కుతిమ్మన రాయల గారి భార్యతో వచ్చింది కాబట్టి మనకి ఇది ఫస్ట్, తర్వాత దుర్జటి, తర్వాత కళా పూర్ణోదయం, తర్వాత విజయ విలాసం. ఆన్సర్ మనకు డి. ఇవన్నీ కూడా 16వ శతాబ్దానికి చెందినటువంటి, ఒకటి మాత్రం 17. సో నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథ నాయకుడు, విజయరాఘవుడు, మన్నార దేవుడు. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇచ్చిండు. శ్రీకృష్ణదేవరాయలు 1509, రఘునాథ నాయకుడు 17, విజయరాఘవుడు 17, మన్నార దేవుడు అన్నీ కూడా 17 సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి మనకు ఆన్సర్ ఏ. ఇందులో శ్రీకృష్ణదేవరాయలే ఫస్ట్.